బాక్స్ ఆఫీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్లో పడింది. ఈ కథతో కొట్టాడు భయ్య మా ఊళ్ళు పెడలవాడి ఆస్కార్ అవార్డుని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్లో అయితే రన్నింగ్ రేస్లో అయితే క్లైమాక్స్లో బాక్స్ ఆఫీస్ దూకుడేందో చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పెడలవాడి భయ్య. మన పెద్ద ఒక్క బాహుబలి, ఒక పుష్ప, ఇప్పుడు ఒక పెద్ద అంటే తాను తల్లేవాడంటే దాన్ని తొలదన్నేవాడు అంటారు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని దురంధర్ బాక్స్ ఆఫీస్ని మొత్తం షేక్ చేసే గొప్ప పార్టీ పెట్టి పెహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ సూపర్గా ఉంది. మా అన్న రామ్ చరణ్ అన్న ఏ క్యారెక్టర్ ఇచ్చావని నన్ను అయితే అబ్బో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ ఓకే, కొంచెం స్లోగా ఉన్న సినిమాలో అయితే కొంచెం బాగుంటుంది. అది బాగా హైలైట్ ఉంటుంది. ఐడెంటిటీ కోసం ఎలా ఫైట్ చేసాడో అంత సినిమాలో ఉంటుంది. మ్యాక్సిమం చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషనల్ గురించి ఎమోషనల్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. స్లోగా అన్నా సరే సినిమా అయితే హైలైట్గా ఉంటుంది. సినిమా అంతా బ్లాక్ బాస్టర్ ఎమోషనల్లా ఉందండి. స్పిరిట్ మొత్తం స్పోర్ట్స్ స్పిరిట్ గురించి ఎలా స్పోర్ట్స్ మొత్తం అంటే మ్యాక్సిమం ఒకవేళ స్పోర్ట్స్లో మనం ఏమైనా చేయలేకపోయినా సరే వేరే ఆప్షన్ ఉంటుంది. మనం దాంతో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయని సినిమాలు చూపించాడు. ఒక ఐడెంటిటీ కోసం బాగా చూపించాడు. మొత్తం ఓవరాల్ రేటింగ్ 4 ఇవ్వచ్చు. బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 5 అనిపించింది. ఆ ఫీల్ చాలా మంచి స్టెప్, చాలా మంచి యాక్టింగ్, చాలా చాలా బాగా చేయగలిగిన వ్యక్తి. ఆయన పోర్షన్ వరకు ఆయన చూస్తున్నందుకు ఈ పోర్షన్స్ చాలా మంచిగా అనిపించింది. అంటే ఆయన కష్టం కనపడుతుంది, బట్ యాక్టింగ్ వైజ్ తెలుస్తుంది కదా మనకి. ఓన్లీ అంటే ఒక సినిమా కోసం ప్రతి హీరో కష్టపడకుండా అయితే ఎవరు సినిమా చేయాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మ్యూజిక్ అదిరిపోయింది, డ్యాన్స్ అమ్మేశారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంతకు మించి, అంటే అందరూ రంగస్థలంతో పోల్చుకుంటాం కదా, సో మేబీ ఆ లెవెల్ కాకపోయినా బట్ యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. చరణ్ గారిని చూడడానికి అయితే స్క్రీన్ సరిపోదు, అంత అంత నీట్గా అందంగా కనబడుతున్నారు చరణ్ గారు. పహిల్వాన్ సీన్లో అయితే చరణ్ గారు కేక